నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేశాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగర పరిధిలో త్వరలో నిర్వహించనున్న స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కు సంబంధించి ట్రాఫిక్ పోలీసులకు అవగాహనలో భాగంగా పోటీ కార్యక్రమాలు నిర్వహించాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. పత్రికా స్వేచ్ఛను హరించే దిశగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం బాధాకరం. ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేశామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎవరూ కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దయినందున ప్రజలు వ్యయ ప్రయాసాలు పడి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. చిత్తూరు నగర పరిధిలో త్వరలో నిర్వహించనున్న స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కు సంబంధించి చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి స్లో మోటార్ సైకిల్ రైడింగ్ పై అవగాహన కల్పించడంతో పాటు పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి నిత్యబాబు ఆధ్వర్యంలో స్లో మోటార్ రైడింగ్ కార్యక్రమాన్ని జిల్లా సాయుధల కార్యాలయం నందు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలోని యువతకు త్వరలోనే ఓపెన్ స్లో మోటార్ సైకిల్ రైడింగ్ పోటీకి ఫ్రీ ట్రయల్ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామని పేర్కొన్నారు. ఈ పోటీలలో కానిస్టేబుల్ మార్కొండ మొదటి స్థానంలో, రాజేష్ 2వ స్థానం, అలాగే తేజోవతి 3వ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ పోటీల ద్వారా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచడం జరుగుతుందని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా సిఐ స్పష్టం చేశారు. నమస్కారం. రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా 2వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము, సహనాన్ని, ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము. అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాఫ్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు. ఇది చాలా బాగుంది. మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏ విధంగా 2వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది, జరుగుతున్న మిస్టేక్స్ ఏంటనేది గుర్తించి చెప్పడం జరిగింది. ఇందులో కాంపిటీషన్లో మొదటి స్థానంలో పీసీ మార్కొండన్, అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాజేష్, థర్డ్ ప్లేస్లో తేజోవతి, వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది. వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ ట్రయల్. ఇలాగా మిగతా స్కూల్స్, కాలేజెస్, ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఇది కండక్ట్ చేస్తాము. త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో
గెస్ట్షిప్లో నిర్వహించడం జరుగుతుంది. వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారో కాంపిటీషన్, ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు ఇవంతా కూడా ఉండాలి. దీనిపైన ఎటువంటి ఎంవి చలాన్లు పెండింగ్ ఉండకూడదు. పడి ఉన్నా కూడా వాటిని పే చేసి ఉండాలి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ వెళ్ళబడదు. కాబట్టి 3 years పైబడినటువంటి ఏ మోటార్ సైకిల్ అయినా కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి. ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా ఉంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ రెన్యువల్ చేసుకోండి. 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ అనుమతించము. అది దాని యొక్క ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది. 5 years కూడా పెంచుకోవచ్చు. దాన్ని ఆర్టీఓ ఆఫీస్లో ఫీజు కట్టి ఆ విధంగా పెంచుకొని ఉంటే ఫిట్నెస్ కనుక బండికి ఉంటే కనుక ఆ బండిని కూడా అలౌ చేస్తాము. లేడీసు, జెంట్స్, థర్డ్ జెండర్ ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మొదటగా లేడీస్కి సపరేట్గా నిర్వహిస్తాము, జెంట్స్కి సపరేట్గా నిర్వహిస్తాము. తర్వాత అందరినీ కలిపేస్తాము. కలిపి చివరిగా ఫైనల్ కాంపిటీషన్ అనేది ఫైనల్ రౌండ్ కానీ అట్లా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన జిల్లాను మోటార్ సైకిల్ రైడింగ్ దీంట్లో నడిపే వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా చూసుకునేదానికి మన వంతు సహకారము ప్రతి ఒక్కరు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. పత్రికా స్వేచ్ఛను హరించే దిశగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పత్రికా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నాయని ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సర్కిల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫోన్ ట్యాపింగ్ పై మహా టీవీ ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో జరిగిన చర్చ నేపథ్యంలో దీనిని జీర్ణించుకోలేని కొంతమంది బీఆర్ఎస్ నేతలు కార్యాలయంపై దాడి చేయడంతో పాటు సామాగ్రిని ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు చేరవేయడం పత్రికలు, మీడియా యొక్క నైతిక బాధ్యత అని వాస్తవాలను ప్రజలకు చూపిన నేపథ్యంలో ఇలాంటి దాడులకు ప్రతిపక్ష పార్టీలు పూనుకోవడం బాధాకరమన్నారు. కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, ఏపీ బీజేఏ జిల్లా సంయుక్త కార్యదర్శి కమలాపతి రెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి సురేంద్రరెడ్డి, ఉమాశంకర్, ఉదయ్ కుమార్, విజయ్ కుమార్, సీనియర్ నాయకులు ప్రజాశక్తి ప్రసాద్, సాక్షి మురళి, దాము, గోవర్ధన్, చిత్తూరు జిల్లా మహా న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జయప్రకాష్ పాల్గొన్నారు. నగరంలో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు దూరి అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేయడం, మొత్తం కార్యాలయంలో విధ్వంసం సృష్టించినటువంటి సంఘటన ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఇది మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పైన మహా టీవీ ఛానల్ చాలా మంచిగా సమగ్ర కథనాలు ప్రచారం చేస్తోంది. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సినటువంటి విధానం ఇది కాదు. మీరు మగవాళ్ళు అయితే కూర్చొని అదే ఛానల్లో, మహా టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడండి, వివరణ ఇవ్వండి, మీరు కాదని మీ సచీలతను నిరూపించుకోండి. అంతేగాని ఏదో
పిరికి పందల్లాగా వచ్చి ఒక ఛానల్ టీవీ పైన దాడి చేసి విధ్వంసం సృష్టించినంత మాత్రాన మీడియా గొంతును నొక్కలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ దేశ చరిత్ర తీసుకున్నా ప్రపంచంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. ఆ మీడియా స్వేచ్ఛను హరించి ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. పాలక పక్షాలు ఒకటే గుర్తుండి పెట్టుకోండి, ఇలాంటి వాటిపైన కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి మరీ పునరావృతం కాకుండా మహా టీవీ జరిగినటువంటి ఛానల్పై జరిగినటువంటి దౌర్జన్యం మరి ఏ ఇతర ఛానల్ పైన, పత్రికా కార్యాలయాలపైన, పత్రికా ప్రతినిధులపైన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది వదిలేసి మీ మీద మేము మంచిగా రాసినప్పుడు ఒకటేది, అదేవిధంగా మీరు చేసినటువంటి తప్పులు ఎత్తు చూసినప్పుడు దాడులకు దిగడం అనేది ఇది పిరికి పందల చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో ఉభయ రాష్ట్రాల్లోనూ పత్రికా ప్రతినిధులు అందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో మహా టీవీ ఛానల్ పైన ఎవరైతే దాడికి పాల్పడినారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహా టీవీ మంచి కథనాలతో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో మంచి కథనాలు రాసేటువంటి ఛానల్ పైన, పేపర్ల పైన దాడులు చేపట్టడం న్యాయమైన చర్యగా మనం అభివర్ణిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతమైతే భాషాభివృద్ధి రాష్ట్రంలోనే అందరూ జర్నలిస్టులు కూడా ఐక్యంగా మహాపోరాటానికి కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లెనిన్ నగర్లోని మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ తరలించి ప్రజల ఆరోగ్యాన్ని అధికార యంత్రాంగం కాపాడాలని, లేని పక్షంలో పోరాటాలకు సన్నద్ధమవుతామని సిపిఐ నేతలు తెలిపారు. ఆదివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లెనిన్ నగర్లోని సిపిఐ కార్యాలయంలో మనీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 1981వ సంవత్సరంలో బీడీ కార్మికులకు ఆనాటి ప్రభుత్వం ఓ కాలనీ ఏర్పాటు చేసి పక్కా గృహాలను కూడా నిర్మించడం జరిగిందని, బీడీ కాలనీగా ఉన్న పేరు కాలక్రమేణా లెనిన్ నగర్గా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. మంగసముద్రం హౌసింగ్ కాలనీలో దాదాపుగా 5,000 కుటుంబాలు 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాయని, అయితే వీరిలో కొన్ని వీధులకు మాత్రమే సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఏర్పాటు చేశారే తప్ప మిగిలిన కాలనీలకు కనీస వసతులు కూడా ప్రభుత్వం అందించలేకపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే మురుగునీరుతో పాటు కంపోస్ట్ నుంచి వస్తున్న దుర్గంధం గురించి, వాసనతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారని, దీనితో పాటుగా చిన్న పెద్ద తేడా లేకుండా విష జ్వరాల బారిన పడడం జరుగుతోందన్నారు. చిత్తూరు నగర పరిధిలోని కంపోస్ట్ యార్డుకు తరలించడంతో యార్డు నుంచి వచ్చే దుర్వాసనతోనే ప్రజలు ఇబ్బందులకు గురవుతూ జీవనం సాగిస్తున్నారని, గతంలో పలుమార్లు కంపోస్ట్ యార్డును తరలించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కంపోస్ట్ యార్డును తక్షణమే తరలించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మణి, విజయ్ గౌరి, జమీలాబి, బాలాజీరావు, సుబ్రహ్మణ్యం, బషీర్, కలైవాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తున్నాం. ఈ లెనిన్ నగర్ అంటే దానికి ఒక శిరస్థాయి పేరు. ఒకప్పట్లో 75 ఇళ్ళు ఉన్నటువంటి బీడీ కాలనీ ఈరోజు సుమారు 5,000 మంది ఇళ్ళు ఇక్కడ నివాసం ఉండాలంటే దీని యొక్క పోరాట ఫలితమే ఇక్కడ కాలనీ ఏర్పడింది. ఈ ఎర్రజెండా నాయకత్వం కింద ఇక్కడ లేని వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా అర్హులైనటువంటి వారికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ కూడా మనం మతాంతా చూడకుండా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకంతా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అదేవిధంగా కొంతమందికి పెన్షన్లు కూడా వెళ్ళిపోయింది. ఈ పెన్షన్లు కూడా మళ్ళా మంజూరు చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇవ్వాలనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం కొనసాగిస్తుంది. ఇది ఇక్కడే కాదు, 26 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ లెనిన్ నగర్ లో కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తూ
మీ సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి మంచి విద్యను అందించి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలను విద్యా కేంద్రాలుగా మార్చుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు అధ్యక్షతన యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 19 ద్వారా 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది. 9652 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 1 నుండి 10 తరగతుల ఉన్నత పాఠశాలల్లో 1552 ప్రాథమికోన్నత పాఠశాలలు అప్గ్రేడ్ చేసి 779 ఉన్నత పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలో 5000, బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 19000 ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ మరియు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన పాఠశాలలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా ప్రభుత్వ విద్యారంగ మనుగడ సాధ్యమవుతుందన్నారు. జీవో నెంబర్ 22 ద్వారా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో 67,732 మంది బదిలీ అయ్యారు. 4,779 మందికి ప్రమోషన్స్ రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి అనుగుణంగా విద్యా విధానాన్ని అమలు చేయాలని, పాఠశాల పని వేళల్లో బోధనేతర పనులు, శిక్షణ తరగతులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్ నాయుడు, మణిగండన్, సహా అధ్యక్షులు రెహానా బేగం, రెడ్డప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చిత్తూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం నుంచి విధులను బహిష్కరించనున్నారు. విధుల బహిష్కరణపై ఈ మేరకు ఆదివారం చిత్తూరు నగర పాలక కమిషనర్ నరసింహప్రసాద్కి సమ్మె నోటీసును అందజేశారు. నగర పాలక సంస్థలో ప్రధాన విభాగమైన మంచినీటి సరఫరా పనులలో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిగా విధుల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరూ విధుల బహిష్కరణలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి చిత్తూరు నగరంలో పూర్తిగా వీధి దీపాలను ఆపి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సర్వన, ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు వెంకటేష్, ఉపాధ్యక్షులు హరికృష్ణ, వెంకటేష్, జాయింట్ సెక్రటరీ గోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ మరి భారీ స్థాయిలో కట్ చేయాలి, ప్రొటెక్షన్ కానీ కంప్లీట్గా సహాయం చేస్తాం. మా శాఖ భద్రత నిషేధం సార్ రాష్ట్ర తరగతి ఫార్వర్డ్ చేసినాం. నిన్న మేము లైట్ చేసిన మాకు వచ్చిన మాకు చూడాలి సార్. నాకు నాలుగు సిబ్బంది శివాను మేము వచ్చి మీకు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో టాటా చైర్మన్ గ్రూప్స్ నటరాజన్ చంద్రశేఖరన్, తెలంగాణ ఎమ్మెల్యే నిర్మల, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధా, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆలయ ప్రసాద కేంద్రం వచ్చి నరేష్
స్వామి దర్శనానికి ఈరోజు వ్యక్తిగత ప్రయాణంతో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. కొంగు బంగారమైనటువంటి దేవదేవుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ దేశం ప్రజల యొక్క ఆర్థిక అంశాలను, సామాజిక అంశాలను, వ్యత్యాసాలను తగ్గించి సౌహృదమైనటువంటి భావనను ప్రజానీకంలో నెలకొల్పి ప్రతి వ్యక్తికి విద్యా బుద్ధులు కల్పించాలని, కర్షకులకు ఆమోదయోగ్యమైనటువంటి పంటలు పండి వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి మరి మొక్కుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి జరగాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.